హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ముందుగా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కలో బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఈరోజు నేను మీకు ఈజీగా త్వరగా అయ్యేలాగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎగ్ కర్రీ ఎలా చేసేది చూపిస్తున్నా. రోజు మనం ఒకేలాగా చేసి బోరు కట్టిపోతే ఇలా చేసి చూడండి. స్పైసీగా సూపర్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దీనికి ఏమేం కావాలి, దీన్ని ఎలా చేసేదని చూసేద్దాం రండి. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఎగ్ మసాలా కర్రీకి నేనైతే 4 ఎగ్స్ బాయిల్ చేసి ఇలా పెట్టుకున్నా. అలాగే మసాలా రుబ్బేదానికి నేను ఆనియన్స్ పెద్దగా ఇలా కట్ చేసి పెట్టుకున్నా. ఒక 2 ఆనియన్స్ అయితే చాలు. అల్లం వెల్లుల్లి కొద్దిగా, టెంకాయ కొద్దిగా అండి. ఇది మీకు ఆప్షనల్, కావాలంటే ఇష్టపడే వాళ్ళు టెంకాయ వాడుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఒక 4 టొమాటోస్ ఇలా పెద్దగా కట్ చేసి పెట్టుకున్నానండి. కర్రీ ఎక్కువ కావాలని. మీకు లేదు మాకు పులుపు ఎక్కువ టొమాటో తక్కువ కావాలంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. మీ కర్రీకి ఎంత కావాలో అంత వాడుకోవచ్చు. నేనైతే ఇక్కడ 4 తీసుకున్నా. అలాగే కొద్దిగా కొత్తిమీర. స్పైసెస్ వచ్చి నేను చిల్లీ పౌడర్ 2 టేబుల్ స్పూను, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూను, సాల్ట్ కొద్దిగా, అలాగే పసుపొడి 1/4 టేబుల్ స్పూను, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ అండి. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ కొట్టుకునేద్దాం రండి. ఎగ్ మసాలాకి ఇప్పుడు మనం దీన్ని మిక్సీలోకి తీసుకునేద్దాం. సింపుల్గా ఈజీగా త్వరగా అయిపోతుందండి ఈ రెసిపీ. మనకు అర్జెంటుగా ఎక్కడికైనా వెళ్ళాలంటే, వెళ్ళి వచ్చిన తర్వాత మనకి త్వరగా అవ్వాలంటే మనం ఇలా చేసుకోవచ్చు. దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ కొట్టుకునేద్దాం. ఇప్పుడు మనకి మసాలా అనేది ఇలా పేస్ట్ అయిందండి. ఎక్కువ నున్నగా కాకుండా, ఎక్కువ తరతరి కాకుండా ఇలా మనం పేస్ట్ చేసుకునేయాలి. ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టుకునేద్దాం రండి. తిరబాతి పెట్టుకునేద్దాం. ఇప్పుడు నేను ఒక కడాయి పెట్టుకున్నా. కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకునేసిన ముందే. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక రవ్వ ఆవాలు యాడ్ చేసుకునేద్దాం. ఇప్పుడు మనకి ఆవాలు వేగిన తర్వాత మనం ఏదైతే రుబ్బి పెట్టుకున్నామో ఈ పేస్ట్ కూడా యాడ్ చేసుకునేద్దాం. ఇది ఇలా కలబెడతా ఉండండి. అలాగే దీంట్లో మనం కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకునేద్దాం. ఇది ఆయిల్తోనే వేయొచ్చు ఉండొచ్చండి, కానీ మాడిపోతుంది. ఎక్కువ ఆయిల్ అయితే నాకు వేడెక్కిపోయింది. దాంట్లో వేస్తుంటే మనకి అంతగా రుచి అనేది వచ్చి ఉండదు. ఇప్పుడు మనం దీంట్లో స్పైసెస్ అయితే యాడ్ చేసుకుందాము. ఇది పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం దీంట్లో ఏదైతే స్పైసెస్ తీసుకున్నామో ఇవి మొత్తం యాడ్ చేసుకునేద్దాం. మనం డైలీ ఒకేలాగా కర్రీ వండి బోర్ కొట్టేటప్పుడు సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఇలా చేసుకునేవచ్చండి. ఇప్పుడు ఇది కొద్దిగా పచ్చివాసన అనేది పోయేదాకా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఏదైతే బాయిల్ చేసి పెట్టుకున్నామో ఎగ్ కూడా వేసుకుందాం. ఎగ్ వచ్చి మనం ఇలా పొడుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేసాను చూడండి. ఇలా మనం 4 సైడ్ పొడుగా కట్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు మసాలా అనేది ఎగ్ లోపలికి వెళ్తుందండి. ఇప్పుడు ఇది 5 మినిట్స్ ఇలా కలిపెడుతూ ఉంటే మనకు మసాలా అనేది ఎగ్లో పడుతుంది. చూస్తున్నారా ఎంత బాగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నా. మనం చపాతీకి, రైస్కి, సంగటికి, వేడివేడి అన్నంలో కూడా మనం ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసి దీన్ని ఒక 10 నిమిషాలు మూసేద్దామండి. కుక్ చేసుకునేద్దాం. ఇప్పుడు మనకి కర్రీ అనేది చూసారా ఎంత బాగా వచ్చింది. ఇలా వచ్చిందండి. సైడ్లో మనకి ఆయిల్ అనేది సైడ్లో వదిలేస్తుంది. అప్పుడు మనకి కర్రీ వచ్చేసి కూర వచ్చి పర్ఫెక్ట్గా ఉడికిందనమాట. పచ్చివాసన అన్నీ పోయి ఉంటుంది చూడండి. దీంట్లో ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకునేద్దాం. సింపుల్గా ఇలా చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. మీకు కానీ ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్.